హలో గాయ్స్, ఈరోజు మా మమ్మీ చేసే ఒక స్పెషల్ రెసిపీని షేర్ చేస్తాను. దీని నేమ్ ఎలా పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. లాస్ట్ వరకు చూసి మీరే పెట్టండి. ఫస్ట్ అయితే మనం పెసరపప్పును ఉడకబెట్టుకుందాము. కలర్ చూసి తేడా అనుకోకండి, ఇది పొట్టుపప్పు అనమాట. సో అందుకే కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందులో మనం గ్రీన్ పచ్చడి చేసుకుంటాం కదా, చింతకాయల పచ్చడి. దోర చింతకాయలని తెచ్చి పచ్చిమిర్చి వేసి నూరుతారనమాట పచ్చడి. ఆ పచ్చడి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకో. సో 2 స్పూన్స్ ఆఫ్ చింతపండు పేస్ట్. ఇందులోనే మనకి ఉప్పు కారం అన్నీ సరిపడా ఉంటాయి. లేదు కొంచెం యాడ్ చేసుకోవాలంటే లాస్ట్లో వాటర్ పోసి మరిగిచ్చేటప్పుడు కొంచెం టేస్ట్ చూసుకొని వేసుకోండి. అండ్ అది మరిగేలోపు మనం పక్కన పోపు వేసుకుందాము. మన పోపు రెడీ అయిపోయింది, వేసేసుకుందాం మంచిగా. ఇంతే, చాలా సింపుల్, టేస్టీ పప్పుచారు రెడీ అయిపోయింది. బట్ దీన్ని చింతపండు పప్పుచారు అనాలా ఏమనాలో మీరే కింద కామెంట్ చేసేయండి.